మేడం అయితే ఇప్పుడు ఫామ్ ల్యాండ్లో కొన్న ఒక ప్లాట్లో మనము ఇల్లు కట్టుకోవాలంటే ఏమేమి పర్మిషన్స్ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ ల్యాండ్స్ అనేవి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి, వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ వస్తుంది మనకు. సో ఈ ఫామ్ ల్యాండ్స్లో కూడా మనం జోన్స్ అనుకున్నట్లయితే హెచ్ఎండిఏ జోన్లో ఉండి రెసిడెన్షియల్లో ఉంటే 100% కట్టుకోవచ్చు. ఫామ్ ల్యాండ్స్ ఏవైతే బఫర్ జోన్లోనో లేకపోతే 111 జీవోలోనో ఉన్నప్పుడే మనకు కన్స్ట్రక్షన్ లిమిటేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఎక్కడైనా సరే ఒక ల్యాండ్ ఫామ్ ల్యాండ్లో మీరు ప్లాట్ కొన్న తర్వాత మీరు ఏదైనా కన్స్ట్రక్షన్కి సాలిడ్గా వెళ్ళాలి అంటే జోన్స్ వైజ్గా డివిజన్ చూసుకొని మీ ఫామ్ ల్యాండ్ ఏ జోన్లో వస్తుందో తెలుసుకొని దానికి అనుగుణంగా పర్మిషన్స్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చు. మేడం అయితే మనం రియల్ ఎస్టేట్లో ఎక్కువగా రేరా అని వింటూ ఉంటాం. అదొక బాడీ, ఇట్స్ అన్ యాక్ట్. రేరా ఇస్ అన్ యాక్ట్. సో ఈ రేరా వల్ల అంటే ఎండ్ యూజర్ అంటే కస్టమర్కి ఎటువంటి సేఫ్టీ ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేరా తీసుకొచ్చిందే కస్టమర్స్ కోసం. ఎందుకంటే భూదందాలు, భూ వివాదాలు వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ వచ్చే ప్రయత్నంలోనే రేరా వచ్చింది. రేరా అన్ని స్టేట్స్లోనే అవైలబిలిటీలో ఉంది. రేరా ఏం చేస్తుంది అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ప్రతి ప్రాజెక్ట్కి రేరా ఉండాలి. రేరా ఈజ్ మ్యాండిటరీ. రేరాలో ఏంటంటే మన ప్లాట్స్ అనేవి వాళ్ళు మార్టిగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు టైం లైన్స్ లోపల అంటే ఇంత టైం లోపల ఇంత డెవలప్మెంట్స్ చేయాలి అనేది చూపిస్తేనే మార్టిగేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ అలా చేయలేదు అనుకుందాం, ఖచ్చితంగా వీళ్ళు డైరెక్ట్గా రేరా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అదే అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న జీపీ లేఅవుట్స్లో మాటలకు అనుగుణంగా మేము ఇవి చేస్తాము, రోడ్స్ చేస్తాము అంటారు. ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకుందాం, 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది, ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి? ఆ జ్యూరిస్డిక్షన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ అదంతా వ్యాలిడ్గా ఉండదు, ఎందుకంటే అది మాటకు అనుగుణంగా వెళ్ళింది. వేరాజ్ ఈ రేరా అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ బైండింగ్. డబ్బులు కట్టి రేరా తెచ్చుకుంటాం మనం. రేరా ఫ్రీగా ఏం రాదు మనకు. రేరా పర్మిషన్ రావాలంటే మనం డబ్బులు కట్టి తెచ్చుకుంటాం. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా ఆ ఇన్వెస్టర్స్ ఇంత ప్రోగ్రెస్ అవ్వటం లేదు ప్రాజెక్ట్ అని చెప్పి కంప్లైంట్ ఇస్తే రేరా ఫైన్ వేస్తుంది. సో ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అండ్ ఇంకోటి, ఒకవేళ వాళ్ళు అలా చేయకుండా రేరా ఫైన్ వేసినా సరే అది మీకు రిప్యుటేషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి రేరా తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రేరా ఉన్నందువల్ల వాళ్ళు జ్యూరిస్డిక్షన్కి పరిగెత్తకుండా రేరా ఆఫీస్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. మేడం అయితే ఇప్పుడు బేసిక్ అంటే ఇప్పుడు మనం బేసిక్ పారామీటర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఎటువంటి బేసిక్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే కొంతమంది లేమ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి నిజానికి ఏం తెలియదు, బట్ వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. అయితే వాళ్ళు ఈ ఏజెంట్స్ని, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని ఎంతవరకు నమ్మచ్చు? ఏజెంట్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ₹1,00,000 అయితే మినిమం ఉంటుంది. అలాగే లాయర్ని కూడా పెట్టుకోవాలి. ఎవరికైనా సరే, చదువుకున్న వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా డబ్బులు అయితే కామనే కదండి. లక్ష్మీదేవి ఏ రూపంలో వచ్చినా డెవలపర్ తీసుకుంటాడు, బిల్డర్ తీసుకుంటారు. కాబట్టి ఇన్ కేస్ మీకు అసలు ఏం అవగాహన లేదు, మీరు వేరే ఊరు నుంచి వచ్చారు లేదా వేరే కంట్రీ నుంచే వచ్చారు అనుకుందాం, బట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఐడియా లేదు, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు యూకేకి వెళ్ళారు అక్కడ నాలెడ్జ్ లేదనుకుంటే ఎక్కడైనా సిస్టమ్ ఒకటేగా, లీగల్ సిస్టమ్ అయితే ఒకటే కదా, అక్కడ రూల్స్ ఏముంటాయి అనేది మనం ఒక లాయర్ని పెట్టుకొని ఒక ఒపీనియన్ తీసుకొని బేసిక్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఇంకా ల్యాండ్ ఎక్కడ కొనాలి ఏంటి అనేది మనకున్న ఈ టెక్నాలజీలో ఈజీగా యూట్యూబ్ చూసినా తెలుస్తుంది. కాబట్టి మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, ఒక వెంచర్ సెలెక్ట్ చేసుకున్నారా లేదా ఒక ప్రైవేట్ ల్యాండ్ చూస్ చేసుకున్నారా, దానికి అనుగుణంగా లాయర్ ఒపీనియన్ తీసుకున్నారా, మంచి లాయర్ని పెట్టుకోవాలి. మంచి లాయర్ని పెట్టుకొని ఒపీనియన్ తీసుకున్నారు, ఎందుకంటే 25,000 నుంచి ₹1,00,000 మనకు మంచి లాయర్స్ దొరుకుతారు. సో పెట్టుకున్నారా, దానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేశారా, చాలండి మనకు. సో అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరూ ఒక లీగల్ ఒపీనియన్ని, ఒక లీగల్ అడ్వైజర్ని పెట్టుకుంటే మంచిది. అంటే బిల్డర్ ఏమైనా చెప్తాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్తాడు, కానీ అవన్నీ మనకు తెలియదు కదా, పహానీస్ ఏంటో తెలియదు. సో కాబట్టి నేనేమంటానంటే 100% మీరు ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్తున్నప్పుడు ₹1,00,000 50,000 మంది కాదనుకుని ఒక లాయర్ని పెట్టుకోండి, తప్పే ఉంది. అయితే మేడం మనం రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ ఏదో పర్చేజ్ చేసాం, ఒక ప్రైస్ పెట్టి, ఆ రోజు ఉన్న ప్రైస్ పెట్టి ఒక ల్యాండ్ పర్చేజ్ చేసాం, ప్లాట్ పర్చేజ్ చేసాం అనుకోండి, అంటే ఆ ప్రైస్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయా ఫ్యూచర్లో? ప్రైజెస్ అయితే పడిపోయే ఛాన్సెస్ ఉండవండి, కానీ పెరగకుండా చాలా ఇయర్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రైజెస్ అయితే పడిపోవు, బట్ రియల్ ఎస్టేట్లో ఎలా అంటే ఎవ్రీ 7 yearsకి కనుక ప్రైస్ కనుక పెరిగితే దట్స్ వెరీ గుడ్ అంటాం. అదే 10 ఏళ్ళైనా పెరగట్లేదు, 15 ఏళ్ళైనా పెరగట్లేదు అంటే లాస్ ఉండదు,
ప్రైజు పడిపోదు, అలా అని అప్ స్కేలు అవ్వదు, స్టాగ్నెంట్గా ఉంటుంది. అలా జరుగుతుంది తప్పిస్తే 10 రూపాయలు రూపాయికైతే పడిపోదు. బట్ పెరిగే క్రమం ఎలా ఉండాలి అంటే ఎవ్రీ 7 yearsకి కనుక అది 1.5x అవ్వడమో 2x అవ్వడమో అయిందంటే దట్స్ ఎ గుడ్ అప్రిసియేషన్ అనమాట. సో అది నేను చెప్పాను చూడండి, అది మీరు ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ పారామీటర్స్ కన్సిడర్ చేశారంటే మీ ప్రాజెక్ట్ ఎంత లోపల డెవలప్ అవుతుంది, లేదా మీరు తీసుకున్న ప్రైవేట్ ల్యాండ్ ఎంత లోపల అప్రిసియేషన్ అవుతుంది అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న టైంలో చేయాల్సిన గ్రౌండ్ వర్క్.